ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 105వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 9 నామాలతో కీర్తించబడ్డాడు. యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవ చ. యజ్ఞభృద్ యజ్ఞమును పోషించువాడు, లోకక్షేమమునకు రక్షణకు చేయునటువంటి కార్యములన్నీయు యజ్ఞములని శాస్త్రవచనం. పరమాత్మ అవతారముల పరమార్థం కూడా ఇదే. ఎటువంటి శుభకార్యమైనను యజ్ఞమే. ఇట్టి యజ్ఞమునకు రక్షకుడు పరమాత్మ. పరమాత్మ నారాయణ స్మరణమే సకల దోష నివారణం. అందుచే శృతులు అగ్నిమీళే పురోహితం యజ్ఞస్వదేవం ఋత్విజం అని పురోహిత స్థానాన్ని ఇచ్చి గౌరవించింది. తదుపరి నామం యజ్ఞకృత్. యజ్ఞములను కలిగించినవాడు. ఒక్కడైన పరమాత్మ తాను అనేకం కావాలి అని పరమాత్మ సంకల్పించిన నాటి నుండి జరిగిన కార్యములన్నీ యజ్ఞంగా రూపుదిద్దుకున్నాయి. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వమేషవోత్స్విష్టకామధృక్. సృష్టి ప్రారంభమునందు లోకక్షేమం కోరి ప్రజలతో పాటు యజ్ఞమును కూడా సృష్టించాడు బ్రహ్మ. ఈ క్రమంలో యజ్ఞమన్నది తీసుకురాబడింది, చేయబడింది. అదియే యజ్ఞకృత్. తదుపరి నామం యజ్ఞీ. యజ్ఞమునే రూపంగా కల పరమాత్మ యజ్ఞీగా పిలువబడ్డాడు. త్యాగమే రూపమగు కర్మలన్నీ యజ్ఞములని ప్రసిద్ధి. ఫలాపేక్ష లేని ఈశ్వర ఆరాధనలే యజ్ఞములని చెప్పబడింది. యజ్ఞములన్నీ విష్ణు రూపములే. తదుపరి నామం యజ్ఞభుక్. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. మాతా పితృ గురుజన సేవ, దేవ మానవ బ్రాహ్మణ దీనజన సేవ, పీడిత జనరక్షణ అన్నవి యజ్ఞ దాన తపస్సులకు సమానమని శాస్త్రవచనం. దీనజన సేవ నారాయణ సేవ, మానవ సేవయే మాధవ సేవగా బుధుల మాట. ఈ క్రమంలో సర్వజన సేవ సర్వేశ్వరుని సేవగా ప్రసిద్ధి. ఈ రీతిగా సర్వకర్మలకు పరమేశ్వరుడే భోక్తగా ప్రసిద్ధి. సర్వకర్మలు యజ్ఞములైనచో యజ్ఞభోక్త పరమాత్మ. తదుపరి నామం యజ్ఞ సాధన. యజ్ఞ సమృద్ధిని కలిగించువాడు, సమృద్ధిగా యజ్ఞమును చేయువాడు. యజ్ఞా సాధయతి సమృద్ధి కురుతే కారయతి అను వివరణను అనుసరించి యజ్ఞమును విధి విధానములతో ఆచరించుట, యజ్ఞ యజమాని భోక్తలు సంతృప్తి చెందునట్లు ఆచరించుట, పరమాత్మను సాధించు విధంగా ఆచరించుట, యజ్ఞం పరమాత్మను చేరుటకు మార్గమును సూచించును. ఈ మనస్సును శరీరమును వాక్కును శుద్ధి చేస్తుంది, జ్ఞానాన్ని గ్రహించినట్లు చేస్తుంది. జ్ఞానాతు కైవల్యం కదా, అనగా మోక్ష సాధనకు యజ్ఞం ఒక సాధనం. యజ్ఞం యజ్ఞ సాధనలు యజ్ఞస్వరూపుడు అగు విష్ణువు భేదం లేనివారు. తదుపరి నామం యజ్ఞాంతకృత్. కర్మకు అంతఃఫలం, యజ్ఞమునకు అంత్యప్రయోజనం యజ్ఞఫలం. కర్మకు అంతం ఫలం, యజ్ఞమునకు అంత్యప్రయోజనం యజ్ఞఫలం. పూర్ణాహుతి అన్నది యజ్ఞం యొక్క చిట్ట చివరి కార్యక్రమం. దీనితో యజ్ఞం యజ్ఞకర్తకు భేదం లేదను భావం కలుగుతుంది. సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే అన్నది గీతాచార్యుని వాక్కు. ఇదే విధంగా కర్మాఖిలం జగత్ జ్ఞానేన శూన్యం అన్నది శృతివాక్కు. అనేక అనుభవములచే మిగులునది జ్ఞానం. ఆ జ్ఞానమే పరమాత్మ, వాడే శ్రీ మహావిష్ణువు.
తదుపరి నామం యజ్ఞగుహ్యం. సర్వయజ్ఞముల సారం పరమాత్మను తెలియుట. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని కదా శాస్త్రవాక్కు. సర్వ ఆరాధనలు కానీ యజ్ఞములు కానీ పరమేశ్వరుని చేరుతాయి. సర్వయజ్ఞముల అంతిమ ప్రయోజనం, లక్ష్యం పరమాత్మని చేరుట. ఇదియే పరమరహస్యం. తదుపరి నామం అన్నం. ఆరగించేది అన్నం. అన్నం బ్రహ్మస్వరూపంగా కీర్తించబడింది. అన్నం యొక్క ఉత్పత్తిని గురించి గీతాచార్యులు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అన్నారు. యజ్ఞం కర్మ. యజ్ఞము చేత వర్షం, వర్షం వలన అన్నం, ఆ అన్నం వలన భూతములు కలుగుతూ ఉన్నాయి. భూతములనగా అన్నజీవులు. ప్రాణములను నిలుపు వాటి యందు శ్రేష్టమైనది అన్నం. ఇంద్రియాలకు పుష్టినిచ్చున్నది అన్నమే కదా. తదుపరి నామం అన్నాదః. ఆరగించునది అన్నం, ఆరగించువాడు అన్నాదుడు. యజ్ఞపురుషునికి హవిస్సు ఆహారం. యజ్ఞము ద్వారా దేవతలు హవిస్సును గ్రహిస్తారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితాః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. జఠరాగ్ని రూపంతో శరీరంలో నుండి ప్రాణాపాన వాయువులతో కలిపి చతుర్విధ అన్నములను తీసుకుందునని గీతాచార్యుని పలుకు. సృష్టియందుండునది అంతయు అన్నాదులు. సూర్యుడు, జలము, హోమద్రవ్యములు మొదలగునవి అన్నాదులు. అన్నము, అన్నాదులు, యజ్ఞం మహావిష్ణు రూపములు. యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృద్ యజ్ఞ గుహ్యమన్నమన్నాదయేవ చ.